హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన దేశంలో అందరూ మాట్లాడుకునే టాపిక్ గొప్పవాడు మరింత గొప్పవాడిగా మారిపోతున్నాడు, అలాగే బీదవాడు మరింత బీదవాడిగా మారిపోతున్నాడు. ఈ విషయాన్ని మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది అక్షర సత్యం. కాని వీరి మధ్యలో ఎక్కువగా నలిగిపోయి ఎవరికీ తమ బాధలను చెప్పుకోలేక చాలిచాలని జీతంతో పనిచేస్తూ బతుకు భారాన్ని మోస్తూ అటు గొప్పవాడు కాలేక ఇటు పేదవాడిగా బ్రతకడానికి ఇష్టపడక ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన సమయం నుంచి రాత్రి పడుకునే సమయం వరకు ఒక చిన్నపాటి యుద్ధాన్ని చేస్తూ జీవనాన్ని గడుపుతున్నవాడే మిడిల్ క్లాస్. ఈరోజు మనం మిడిల్ క్లాస్ ప్రజలు ఎదుర్కొనే బాధలు, కష్టాలు మరియు వారు జీవితంలో ఎదుర్కొనే సవాళ్లను గురించి మాట్లాడుకుందాం. మిడిల్ క్లాస్లో 190% పైగా రోజూ సవాళ్లను ఎదుర్కొంటూ జీవనం కొనసాగిస్తున్న వారే ఉన్నారు. వీరిలో చాలామంది చదువుకున్నవారై ఉండగా అందులోనూ చిన్నాచితక ఉద్యోగాలు చేస్తూ జీవనం గడుపుతున్నవారే ఎక్కువ. వీరు పడే కష్టాలు, బాధల గురించి ఏ ప్రభుత్వం పట్టించుకోదు. ఈ దేశంలో ధనికులు మరియు వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా ఉన్న వ్యాపారాలను విస్తరించడానికి ప్రభుత్వం నుండి పన్ను రాయితీలను పొందుతున్నారు. అంతేకాకుండా వీరికి అవసరమైతే వ్యాపారాలకు కావలసిన లోన్స్ బ్యాంకుల నుండి లేదా ఇతర సంస్థల ద్వారా తక్కువ వడ్డీ రేట్లతో దరఖాస్తు చేసిన కొన్ని రోజుల్లోనే పొందగలుగుతున్నారు. కొన్ని సంస్థలైతే కావలసిన లోన్స్ మేము మీకిస్తాము అని చెప్తూ వారి వద్దకే పరుగెడుతున్నాయి. ఈ దేశంలో ఎంతోమంది వ్యాపారవేత్తలు ఇలా బ్యాంకులు లేదా ఇతర సంస్థల నుండి రుణాలు తీసుకొని ప్రజలను మరియు ప్రభుత్వాలను మోసం చేసి దొంగతనంగా దేశం విడిచి ఇతర దేశాలకు వెళ్లి అక్కడ దర్జాగా బతుకుతున్నారు. అదే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి లోన్ కావాలంటే సిబిల్ స్కోర్లు, గ్యారంటీలు, ఎక్కువ వడ్డీ రేట్లు, ఒకవేళ ఏదైనా ఆపద వచ్చి తీసుకున్న లోన్కి ఈఎంఐలు కట్టకపోతే జరిమానాలు, నోటీసులు, కేసులు, చివరకు ఆస్తి జప్తులు కూడా ఉంటాయి. దేశంలో ఉద్యోగాలు చేస్తూ ట్యాక్స్ స్లాబులలో ఎక్కువగా ఉన్నవారు మిడిల్ క్లాస్ వాళ్లే. ఉదాహరణకు ప్రొఫెషనల్ ట్యాక్స్, తీసుకునే జీతం ట్యాక్స్ స్లాబులోకి వస్తే ఇన్కమ్ ట్యాక్స్. మిడిల్ క్లాస్ లైఫ్ మొత్తం ట్యాక్స్ చుట్టే తిరుగుతూనే ఉంటుంది. ఉద్యోగం చేస్తే ఇన్కమ్ ట్యాక్స్, ఇంటి అవసరాలు సంబంధించి ఏవైనా వస్తువులు కొంటే గూడ్స్ ట్యాక్స్, అవసరాల కోసం వెహికల్ కొంటే వెహికల్ ట్యాక్స్, వారంలో ఒకరోజు ఫ్యామిలీతో సరదాగా గడపడానికి పార్కులకు లేదా సినిమాలకు వెళితే అక్కడ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఒకసారి మిడిల్ క్లాస్ వాడు టాక్స్ స్లాబులోకి వస్తే గవర్నమెంట్ ఇచ్చే చాలా పథకాలకు అనర్హుడు. గవర్నమెంట్ పేదవాళ్ల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి వారిని పేదరికం నుంచి బయటకు తీసుకురావటానికి అవసరమయ్యే డబ్బుల్లో చాలా భాగం మిడిల్ క్లాస్ వారు కడుతున్న ట్యాక్స్ల నుంచి వస్తోంది. చాలా మిడిల్ క్లాస్ కుటుంబాలు ఉపాధి కోసం పట్టణాల్లో లేదా హైదరాబాద్ వంటి మహానగరాల్లో నివసిస్తుంటారు. తమ పిల్లల భవిష్యత్తు తమలాగా ఉండకూడదని పిల్లల చదువుల కోసం అప్పులు చేస్తూ, అలాగే తమను కని పోషించిన తల్లిదండ్రులను చూసుకుంటూ, వారికి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే వాటి కోసం ఖర్చు చేస్తూ, సొంత ఇల్లు లేకుంటే అద్దె ఇంట్లో ఉంటూ, పెరుగుతున్న ఇంటి అద్దెలు కట్టలేక, తీసుకున్న అప్పులకు వడ్డీలు లేదా ఈఎంఐలు కట్టలేక, ఎటువంటి ప్రభుత్వ పథకాలకు నోచుకోలేక బాధపడుతూ ఉంటారు. చాలీచాలని తక్కువ జీతంతో కుటుంబ భారాన్ని మోస్తూ కష్టపడుతూ ఉంటారు. తమ ఖర్చులు, సుఖాలను పక్కన పెట్టి అవసరాల కోసం తెలిసిన వారితో లేదా బ్యాంకుల నుండి అప్పులు చేస్తూ మిడిల్ క్లాస్ నుంచి దిగజారి ఎప్పుడో బీదవాడిగా మారిపోయాడు. ఈ సత్యాన్ని తనకు తెలిసిన సమాజంలో తనను తాను బీదవాడిగా చెప్పుకోలేక, ఆత్మాభిమానాన్ని చంపుకోలేక బతుకుతున్న వ్యక్తే మిడిల్ క్లాస్. ఇప్పుడున్న డిజిటల్ కాలంలో ఒక మనిషి ఆర్థిక స్థోమతను తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. మన ఆధార్, పాన్ వివరాలు ప్రతిచోటా లింక్ చేయబడ్డాయి. ఇప్పటికైనా మన ప్రభుత్వాలు ఈ మిడిల్ క్లాస్ వారు పడే బాధల్ని అర్థం చేసుకుని కొన్ని పథకాలను వారికి కల్పించి, అలాగే వారి ఆస్తి అప్పుల వివరాలను సేకరించి అర్హులైన వాళ్లకి కొన్ని రాయితీలను ప్రకటిస్తే మంచిదని నా అభిప్రాయం. ఫ్రెండ్స్, మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.